హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. మంచు చూడండి ఎలా పట్టేసిందో. చలికాలం అయితే దగ్గరకు వచ్చేసింది కదండి. చుట్టుపక్కల అసలుకి ఊరు మొత్తం అసలుకి ఏం కనిపించకుండా అయితే ఇంకా అలా కమ్మేసింది అనమాట మనసు అయితే. ఇంకా చలికాలం కూడా దగ్గరకు వచ్చింది కదండి. పిల్లలను కూడా ఇంక చాలా జాగ్రత్తగా చూసేసుకోవాలి. ఇప్పుడు దా సుహాసిని లేకుండా చూసుకున్నాను. సాహస్ బాబు అయితే ఇంక నాతో పాటు లేచాడు. లేచి నేను కసుపు ఊడుస్తుంటే ఇంకా పిల్లలు వేసిద్దని చెప్పేసి తలుపు వేసేసి ఇంకా కవర్స్ అన్నీ ఏరుతా ఉన్నాడు. ఇంకా మొన్నటి రోజున మా అక్కయ్య నేనైతే మొత్తం కల్లాపు చల్లేసాం కదండి. ఆ కల్లాపు చల్లిన వేరియా ఓటుకైతే మొత్తం కసువుడు చేయాలి. ఇంకా అటుపక్క ఇటుపక్క అయితే ఇంకా నేను ఒక్కదాన్నే కాదండి కసువుడటం అయితే. నాకైతే నా కొడుకు కూడా హెల్ప్ కూడా చేస్తున్నాడు అనమాట. ఇంకా హాయ్ అని చెప్పేసి ఇంకా కసువు చూడండి ఎలా ఊడుస్తున్నాడో నా కొడుకు అయితే. ఇంకా కూతురు చేయాల్సిన స్నానంలో అయితే నా కొడుకు అయితే కసువు ఊడుస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. కసు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా కరువు కాలం వచ్చింది కదండి. గ్యాస్ కూడా ఏందో ఎర్రమంట వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బావ అయితే బాగా దండిగా కట్టెలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే వండితే ఇంక త్వరగా ఉడికేసిద్దని చెప్పేసి అన్నం కూర అయితే కట్టెల పొయ్యి మీదే చేస్తున్నానండి. కట్టెలు మొత్తం వేసేసుకొని ఇంకా కట్టెలు మొత్తం అయితే ఇంకా అలా పెట్టేశాను. సాహస్బాబుని కసుకోవడం అంటే ఇంకా చీపురు పొలాలు మొత్తం అట్టి ఇటు చిమ్మేసాడు. చీపురు తీసి పక్కన పెట్టేసి ఇంకా అగ్గి పెడితే అయితే పొయ్యి అయితే ముట్టిస్తూ ఉన్నాను. ఈలోపు అయితే పొయ్యి ముట్టించేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసానండి. బియ్యం కూడా ఎసురు పెట్టేసి ఇంకా అన్నం అయితే పోయినేస్తున్నాను. ఇంకా అన్నం పోయినేసిన తర్వాత పిల్లల కోసం పప్పు చేయాలి. పప్పు చేస్తేనేమో బావ తినడు. బావకి ఏమన్నా కర్రీ ఏమన్నా చేస్తేనేమో పిల్లలు తినరు. అందుకని చెప్పేసి పప్పు వండినప్పుడు పచ్చడి అన్న చేయాలి. ఇంకా పచ్చడి చేసినప్పుడు పిల్లల కోసం పప్పు అన్న చేయాలి. ఇంకా అలా అయితే చేయాలన్నమాట. ఇంకా కట్టెల పొయ్యి అయితే బాగా మండుతుంది కదా. సాహస్ బాబుకి అయితే బాగా చలి పుడుతుందని చెప్పేసి ఇంకిద్దరం అయితే చలిమంట అయితే కాగేసాం. సాహస్ని ఇంకా ఐడియా సాహస్ నీకైతే పప్పు పోయినేస్తాను, అలానే బీరకాయలు కట్ చేసుకుందాం పదా అని చెప్పాను. ఇంక ఇప్పటికి టైం వచ్చేసి 6:30 అవుతున్నా కానీ మనసు అయితే ఇంకెప్పర్లేదనమాట. సుహాసిని కూడా లేచింది. ఈలోపు బీరకాయ టమాటాలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అన్నం అయితే ఉడుగుతూ ఉంది కదా. ఇంకా ఈ గ్యాస్ మీద అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడింది కదా. బీరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని కలిదిప్పేసుకోవాలండి. కలిదిప్పేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని కారం పసుపు అలానే సాల్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలిదిప్పేసుకుందాం. ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నానంటే బావ అయితే ముఖ్యంగా ఈరోజైతే పనికైతే వెళ్తున్నాడండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నిదానంగానే చేసుకునేదాన్ని. ఇంకా అలా కట్టెల పొయ్యి ఎలా ఖాళీ అయిందో లేదో మళ్ళీ పిల్లల కోసం పప్పు కూడా చేస్తూ ఉన్నాను. పొయ్యి చూడండి ఇంకా కట్టెలు మొత్తం పెట్టేసాను కదా. కాసేపు మండుతుంది, గాలి తోలుతున్నాయి లేక ఆరిపోతూ ఉంది. ఇంకా ఈ పిల్లలకేమో ఆకలి అవుతుందని చెప్పేసి ఇంక రోజు టిఫిన్ ఏం పెడతాం, ఇంట్లోనే దోశలకి అవి పోసేసాను. పిల్లలకు ఒక పక్క అయితే ఇంక టిఫిన్ పోసాను. పప్పు కూడా పోయినేస్తే చూడండి పొయ్యి అయితే ఊది 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 అసలుకి కళ్ళు మంటలు కూడా వచ్చినాయి అనమాట. ఊదురు కొట్టమంటేనే సాహస్ బాబు ఇంకట్టు గుట్టలో విసిరేసాడు. ఇంకా లోన నిప్పులు అయితే కదిలిచ్చేసి ఇంకా గట్టిగా ఊపేలేక పొయ్యి అయితే మండుకుందండి. ఇంక ఈ లోపు అయితే సాహస్ అని సుహాస్ని తన్నుకుంటుంటే ఎందుకు అమ్మాయి జొలిపోతావు అంటే నేనేమన్నా అంటావు అన్నాడు. ఈ లోపు అయితే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా కర్రీతో పని అయిపోయింది. పప్పు కూడా ఉడుకుతూ ఉంది కదా. పప్పులో కొంచెం ఆయిల్ పోయి. మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నారండి. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 8:00 అవుతుంది. రాజకుమారి ఉదయం లాగానే ఇంట్లో పనులు మొత్తం చేసుకొని అన్నం కూర చేయడం కూడా అయిపోయింది. రాజకుమారి నేను రేపు ఉదయాన్నే పనికి వెళ్ళాలంటే ఇంకా అన్ని ప్రిపేర్ చేసేసింది అనమాట. రాజే క్యారేజీ పెడతావా లేకపోతే ఏమన్నా భోజనం రమ్మంటా? మధ్యాహ్నం క్యారేజీ లేదులే కానీ మధ్యాహ్నం వచ్చి పక్కనే ఉండూరులోనండి. పక్క ఊరు కారుమంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. సర్లే పనికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వస్తాంలే. సరేనా? ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి కానీ ఇంకా అంట్లు మొత్తం దోమాలి. అంట్లోనూ బట్టలు ఉన్నాయి. గాబు ఇంకా అంట్లు కూడా దోమేసుకుంటే నిదానం పనికి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికేసుకుంటా. కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా నీడ చల్లకింది ఇంకా బట్టలు ఎత్తుకేసుకుంటా. అది కాక మేము పని చేసేది ఇంకా చికెన్ షాప్లోనండి. చికెన్ ఓనర్దే మేము పని చేసేది అన్నమాట. అవును, మరి చికెన్ షాప్ వాళ్ళకి మరి మధ్యాహ్నం భోజనానికి రాకపోతే ఇంకా అమ్మకి చికెన్ ఫ్రై చికెన్ పులుసు ఏదో ఒకటి కర్రీ చేస్తే అలా అనుకోకూడదు. చికెన్ షాప్ చేసి వాళ్ళు డైలీ చికెన్ తింటారు అనుకోవద్దు. అసలు వాళ్ళు తినరు. మన పలాంది అలవాటు ఏమంటే దాని జోలు బాగానే పోరు. సరేనా? మధ్యాహ్నం భోజనానికి వస్తాంలే.
రాజకుమారి అంట్లో మొత్తం దగ్గర వేసేసుకొని ఇంకా తోమేసుకొనిద్ది. నువ్వు త్వరగా కానిచ్చి మరి మా భోజనం పెడితే ఇలా నేనే భోజనం వడ్డించుకుని తినమాట. ఎందుకు నేను పెడతానులే. ఇంకొక అరగంట ఉంది టైం. దోమేసుకొని పనికి వెళ్ళిన తర్వాత చిన్నగానే బట్టలు. సరేలే మరి. ఓ సుహాసిని, హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్. ఇటు మాట్లాడా? ఏమో వాళ్ళు చిన్నమ్మలాగా చేయటం పెట్టుకుంటుందా? ఇటు ఇటు ఇటు. సరే త్వరగా కానీ మరి. రాజే రా, భోజనం వడ్డిద్దని. అన్నం టైం అవుతుంది. వేసుకుంది అనమాటవా? తప్పదా? సర్లే అటైతే. ఓకేనండి, చక్కగా అయితే మన భోజనం వడ్డించుకొని కావాల్సినంత తినవచ్చులే. ఏ కూరలో? ఓ బీరకాయ కర్రీ, వేడి వేడి రైస్ వడ్డించుకుందాం. ఓకేనండి, ఇంకా భోజనం అయితే వడ్డించుకున్నాను. త్వరగా భోజనం చేస్తే బయలుదేరదాం మరి. ఎట్టుంది కర్రీ? బాగుందా? దోశ, పాస్తా డాడీ తిన్నాయండి, పనికి లేట్ అవుతుంది. సరే బావా, వెళ్తున్నావు పనికి? సరే, క్యారేజీ కూడా పెట్టేదిగా మధ్యాహ్నం రా మరి భోజనానికి. జాగ్రత్త. వస్తూ వస్తూ 1 కేజీ చికెన్ పట్టుకొని రా. అవి వద్దులే కానీ చికెన్ తీసుకొని రా. ఓకేనండి, బావ అయితే పనికి వెళ్ళాడు కదా, ఇంకా అలా చల్లటి వాతావరణం చూడండి. ఇంక ఎండ అయితే వచ్చేసింది. ఇంకా అంట్లు తోమేసాను, పప్పు కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా పిల్లలకి పప్పు ఉడికిన తర్వాత అయితే నీళ్ళు అయితే పోయినేసానండి. ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకోవడం అయిపోయింది. ఇంకా బట్టలు అవి ఉతికేసి ఆరేసి ఇంకా సాస్ బాబుకి సుహాసినికి అయితే స్నానం చేపించేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయితే ఇంకా సాస్ని స్కూల్ దగ్గర పెట్టడానికి అయితే తీసుకెళ్తున్నానండి. సరేనా, ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా అమ్మకాడైతే కాసేపు అలాగ ఉండేసి ఇంటికి వచ్చి ఇంకా కిచెన్ మొత్తం నీట్గా చేసేసుకోవాలి. సరేనా, వెళ్దాం మరి. సాస్ ఇంకెళ్దాం పదండి స్కూల్ దగ్గరికి అయితే. అండి, బట్టలు మొత్తం ఉతికేసి అయితే ఆరేసాను. కటు పక్క అయితే పిల్లల బట్టలు. సాస్ని అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. రాబుడ్డే, అబ్బో పండి. ఓకేనండి, ఉదయం నుంచి అయితే సాహస్ బాబు అలానే నేనైతే ఇంట్లో పనులు మొత్తం చేసినది అయితే చూశారు కదండి. ఇంకా నా డైలీ రొటీన్ లాగ్ అయితే కదండి, ఉదయం లేగవటం, ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకొని నా భర్తని పనికి పంపించేసి నా కొడుకుని స్కూల్కి పంపించేసి నా కూతురికి శుభ్రంగా స్నానం చేపించి బరీదిగా అన్నం పెట్టి నిద్రపుచ్చేయడం అండి. సరే, సుహాసిని అయితే నిద్రపోయింది కదా, ఇంకా అటు నా భర్తను చూసుకుంటూ ఇటు నా పిల్లలను చూసుకుంటూ ఇటు నా ఆరోగ్యం చూసుకుంటూ అయితే ఇంక ఈ విధంగా అయితే ఉండిద్దండి పల్లెటూరులో ఒక ఫ్యామిలీ చేసే పనులు అనమాట. ఇంకా ఒక నెల నుంచి బావ అయితే పనికి వెళ్ళట్లేదు కదా, ఒక వారం నుంచి వెళ్తూ ఉన్నాడు. ఇంకా చిన్నగా అది వేలాడుకుంటూ ఉన్నాడండి. పల్లెటూరులో మాకు పనులు అయితే చాలా తక్కువ అనమాట. కట్ పొలం పనులు మొత్తం అయిపోయినాయి రాజీ, ఖాళీగానే ఉన్నాను. ఇంకా ఏదన్నా ఖాళీగా ఉండటం అయితే నాకు నచ్చదు రాజీ. మళ్ళీ ఏమన్నా 2 ఎకరాలు కౌలుకి మాట్లాడేసుకొని ఇలా మొక్కజొన్న వేయడమా, లేకపోతే ఏదో ఒక సిమెంట్ పనులు సెటిల్ అవ్వడమా, కాంట్రాక్ట్గా తీసుకొని ఇంకేదో ఒకటి చేయాలి, పండగ దగ్గరకు వస్తుంది ఇంకా ఏదని చెప్పేసి బాబా అయితే తేలాడుకొని అయితే ఇంకా మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకుంటాం కదండి. ఇంకా అన్నోళ్ళు అయితే పని చెప్పారనమాట. ఇంకా పనికి అయితే వెళ్ళాడు, సిమెంట్ పనికి అయితే. మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. ఇంకా అలానే ఒక మనకి పండగ వచ్చిందాక, మనకి పంట వచ్చిందాక అలా కంటిన్యూగా పని ఉంటే నేనే ఇంకా చిన్నగా పిల్లలను చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటుంటే బావ అయితే ఇంకా ఉన్నప్పుడు పనికి అయితే వెళ్తాడండి. మనకైతే పొలం పనులతో కూడా ఇంక ఇప్పుడల్లా అంతగా పని లేదనమాట. అంతా 3వ బాలం మొత్తం కూడా చల్లేస్తారు. పంటకు వచ్చిన తర్వాతే కోత కోపేయడం, కల్లం చేయడం ఇంకా అయ్యి అనమాట. సరే, మీరు చల్లని కామెంట్ అలానే ఒక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇంక వీడియో
ఓకేనండి, ఇంకా పని కాడికి అయితే వచ్చేసాము కారు మంచి. ఈరోజు పని ఏంటంటే ఇది బరువులు కష్టం. ఇంకా దీంట్లో మేత వేస్తే ఇంకా బరువులు తింటాయన్నమాట. ఏమో ఇంక బరువులు కట్టేసేది ఇలాగా చుట్టూరు గోడలు కట్టేసి ఇక ఆ బరుగొడ్లే ఇక్కడ స్టే చేసేది. ఇంకా త్వరగా పని మొదలు పెట్టాలి. మహేర్ బాబు వేసుకుని మొత్తం ఉన్నాడు. సరేనా?